రామచంద్ర ఈశ్వరయ్యలను చూసి తాము కోటీశ్వరులం కావాలని ఆశపడ్డారు రాజు ప్రవీణ్. కానీ కాలం కలిసి రాలేదు. అలాంటప్పుడే జాగ్రత్తగా వ్యవహరించాలి, మంచి నిర్ణయాలు తీసుకోవాలి. మరి రాజు ప్రవీణ్ ఏం చేశారు? డబ్బు ఇస్తామన్నమాట నిలబెట్టుకున్నారా? రాజుతో ప్రవీణ్, ఏరా డబ్బులు ఎక్కడ అరేంజ్ అయ్యాయిరా అని అడగ్గా, ఇవ్వాలనుకుంటే కదరా అరేంజ్ కావడానికి అన్నాడు రాజు. అర్థం కాక ప్రవీణ్ అంటే అని అడిగాడు. చూడు ప్రవీణ్, నువ్వు ఎదగాలరా, ఇలా ఉంటే ఎప్పటికీ ఎదగలేవురా. ఎందుకంటే ఎదిగిన ప్రతి వాడి వెనక ఓ నేరం ఉంటుంది. ఎక్కడో పుస్తకంలో చదివాను. మనం కూడా ఎదగాలి అంటే నేరం చెయ్యాలి అన్నాడు. ఆ మాటకు ప్రవీణ్ భయపడ్డాడు. అరే, నేరం చేయడానికి భయపడితే ఎలారా అని రాజు ధైర్యం చెప్పాడు. ఏంట్రా ఇదంతా అనుమానంగా అడిగాడు ప్రవీణ్. ఇలాంటి విషయాలు బయట మాట్లాడుకునేవి కావు, సాయంత్రం మందు కొడుతూ మాట్లాడుకుందాం అని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. సాయంత్రం ఇద్దరూ కలిశారు. మందు తాగుతూ రాజు తన మైండ్లోని ప్లాన్ చెప్పాడు. డబ్బు కోసం వాళ్ళిద్దరూ రేపు ఇక్కడికి వస్తారు, తర్వాత పోతారు. బెంగళూరు కాదు, పైకి. ఒరేయ్, పోలీసులకు దొరికిపోతే రే, దానికి నా దగ్గర లెక్కుందిరా. వాళ్ళెంతో మందికి భూములు అమ్మారు, కొన్నారు. ఎవడు చంపాడో ఎవరికీ తెలీదు అన్నాడు. రాజు, నీ ప్లాన్ అదిరిందిరా. పైకి రావడానికి ఒక్కొక్కరికి ఒక్కో మార్గం. మనం ఈ రూట్లో పోదాం అనుకున్నారిద్దరు. డబ్బు కోసం రామచంద్ర, ఈశ్వరయ్యలు బెంగళూరు నుంచి కడప జిల్లా రాయచోటుకొచ్చారు. రాజు ప్రవీణ్లను కలిశారు. ఆ రోజు కూడా ప్రతిసారి వెళ్లే ప్లేస్కి వెళ్లారు. అందరూ కలిసి సిట్టింగ్ వేశారు.
వాళ్ల బదులు మందు మాట్లాడటం మొదలుపెట్టింది. అందరికీ కిక్కు బాగా ఎక్కింది. రాజుకు మాత్రం ఎక్కలేదు. ఎందుకంటే అతడు మందు తాగలేదు కాబట్టి. ఏంటి రాజు, ఎప్పుడు ఫుల్ లేపేవాడివి, ఈరోజేంటి అని అడిగాడు ఈశ్వరయ్య. అదే హెల్త్ బాగోలేదు అన్నాడు రాజు. అంతలోనే తనతో తెచ్చిన మత్తు మందుల టాబ్లెట్లను బయటకు తీశాడు. వాటిని చూసిన ఈశ్వరయ్య ఏంటివి అని అడిగాడు. అదే హెల్త్ బాగోలేదు కదా, టాబ్లెట్స్ అన్నాడు రాజు. ఓహో, టాబ్లెట్సా? రాజు టాబ్లెట్లను మందులో కలిపాడు. ఏంటి, రోజు ఎంత తాగినా ఎక్కేది కాదు, ఈ రోజేంటి తాగింది తక్కువైనా కళ్ళు తిరుగుతున్నాయి అంటూ కారున్న బైకులపై బయలుదేరారు. యమధూతల్లా మారిన ప్రవీణ్ రాజుల వెంట వెళ్తున్న రామచంద్ర ఈశ్వరయ్యలను ఎవరైనా కాపాడు